నెక్స్ట్.js వర్సెస్ నోడ్.js. నెక్స్ట్.js యూజ్ చేసి బ్యాక్ ఎండ్ యాప్ క్రియేట్ చేయొచ్చు. నోడ్.js యూజ్ చేసి కూడా బ్యాక్ ఎండ్ యాప్ క్రియేట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనం నెక్స్ట్.js యూజ్ చేసి బోత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ యాప్ చేయొచ్చు కదా! సో నోడ్.js నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో అది ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్.js అనేది రియాక్ట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ నోడ్.js జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అది బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్.jsలో కూడా బ్యాక్ ఎండ్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హై పర్ఫార్మెన్స్ లేదా హైలీ కాంప్లికేటెడ్ బ్యాక్ ఎండ్ లాజిక్ అయితే మనం నెక్స్ట్.js యూజ్ చేసి యాప్స్ క్రియేట్ చేయలేము. బట్ నోడ్.js యూజ్ చేసి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాక్ ఎండ్, హెవీ టాస్క్ అండ్ స్కేలబిలిటీ కూడా సపోర్ట్ చేస్తుంది నోడ్.js. సో ఏ కైండ్ ఆఫ్ యాప్స్‌కి మనం నెక్స్ట్.js యూజ్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ వెబ్‌సైట్స్‌లో ఫార్మ్ ఉంటుంది కదా! కాంటాక్ట్ ఫార్మ్, జస్ట్ యూజర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఏసేసి మనం సబ్మిట్ చేస్తుంటాం. లేదంటే యూజర్ నుంచి ఫార్మ్ డేటా కలెక్ట్ చేస్తాం. లేదా వెదర్ ఇలాంటి చాలా సింపుల్ టాస్క్ కోసం నెక్స్ట్.js యూజ్ చేయొచ్చు. నోడ్.js ఎప్పుడంటే హెవీ ఆపరేషన్స్ లైక్ లేదా హెవీ అప్లికేషన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఓటీటీ యాప్స్‌లో నెట్‌ఫ్లిక్స్, ఈ-కామర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, చాటింగ్ అప్లికేషన్స్, ఇన్‌స్టాగ్రామ్, ఇలా సోషల్ మీడియా యాప్స్ లైక్ ట్విట్టర్ ఇలాంటివి. వాటికి ఇవే బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తారని నేను చెప్పట్లేదు. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో ఇది నెక్స్ట్.js అండ్ నోడ్.js బ్యాక్ ఎండ్ డిఫరెన్సెస్ చాలా సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.